ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. అసలు జీవిత సత్యాలు తెలుసుకోవాలంటే ఎక్కడో హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు అని ఎవరైనా చెప్తే నమ్మడం కొంచెం కష్టమే కదా! అవును. ఖచ్చితంగా. మనం ఎప్పుడూ ఆధ్యాత్మికత అంటే అడవుల్లోకి వెళ్ళిపోవడం అనుకుంటాం గదా! అదే. కానీ ఒక ఆఫీస్‌లో టెలికాం లైన్లు రిపేర్ చేస్తూ కూడా అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితిని చేరుకోవచ్చని తెలిస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈరోజు మనం చర్చించుతున్న పరమగురు అనే పుస్తకం సరిగ్గా ఇలాంటి విషయాల్ని చెబుతోంది. నిజమే. హ్మ్. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న సాధారణ జీవితంలోనే ఎంత అసాధారణమైన వేదాంతం దాగి ఉందో మనకర్థమవుతుంది. ఈ పుస్తక రచయిత కె. విజయానల్ గురూజీ నేపథ్యం కూడా చాలా ఆసక్తికరం. ఆయన కేవలం ఒక సహజ ఆనంద యోగ గురూజీ మాత్రమే కాదు కదా! కాదు. ఆయన బీఈ, ఎంబీఏ చదివిన విద్యావంతుడు. అంతేకాదు బీఎస్ఎన్ఎల్‌లో సబ్ డివిజనల్ ఇంజినీర్‌గా కూడా పనిచేస్తున్నారు. అంటే ఒకవైపు టెక్నాలజీ, కార్పొరేట్ మేనేజ్మెంట్, హ్మ్. మరోవైపు లోతైన ఆధ్యాత్మిక సాధన. ఇది చాలా రేర్ కాంబినేషన్ కదా! ఉదాహరణ అని చెప్పాలి. నేను గమనించిన ఇంకో విషయమేంటంటే ఈ పుస్తకం ముఖచిత్రం కూడా చాలా భిన్నంగా ఉంది. అవును. సాధారణంగా పుస్తకాల కాపీరైట్స్ పేజీలు ఎవరు కాపీ చేయకూడదు, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ఒక వార్నింగ్ ఉంటుంది. అవును. ఈ రోజుల్లో తమ కష్టాన్ని ఎవ్వరూ ఫ్రీగా ఇవ్వరు కదా! కానీ ఈ పుస్తకం మీద దీనిని కాపీ చేసే పూర్తి హక్కు మీకుంది అని ఇంగ్లీష్‌లో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కాపీ ఇట్ అని చాలా స్పష్టంగా ప్రింట్ చేశారు. అది చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. అసలిలా ఎందుకు చేశారంటారు? ఇక్కడే మనం రచయిత విశాల దృక్పథాన్ని అర్థం చేసుకోవాలి. నిజమైన జ్ఞానం ఎవరి సొత్తు కాదు, అది విశ్వానికి చెందింది అనే ఒక బ్రాడ్ మైండ్ సెట్ ఇది. చాలా గొప్ప ఆలోచన. పైగా ఆ పుస్తకం వెల కూడా రేటుకు బదులు అమూల్యం అని రాసింది కదా! అవును. దానికి తోడు కేవలం ధ్యానం చేసేవారికి మాత్రమే అనే ఒక కండిషన్ కూడా పెట్టారు. అంటే స్ట్రిక్ట్లీ ఫర్ మెడిటేటర్స్ ఓన్లీ అని అర్థం. ఓహో! అంటే ఇది కేవలం టైంపాస్ కోసం చదివే పుస్తకం కాదు, తమను తాము తెలుసుకోవాలి అనే తపన ఉన్నవాళ్ల కోసమే అని ముందే ఒక ఫిల్టర్ పెట్టారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక పుస్తకం లోపలికి వెళ్ళగానే ఆ రచయిత తన 50వ ఏట జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దీన్ని అంకితమిచ్చారు. అవును. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీ వివేకానంద, శ్రీమతి సరళాదేవి గాళ్లకు అంకితమిచ్చారు. జీవితంలో ఒక మైలురాయిని చేరుకున్నప్పుడు ఇలా మన మూలాలను గుర్తు చేసుకోవడం ఎంతో గొప్ప విషయం కదా! ఖచ్చితంగా. ఆ తర్వాత వచ్చే కృతజ్ఞతా పేడీని చూస్తే అక్కడ ఓం, సోహం, తత్వమసి, అహం బ్రహ్మాస్మి లాంటి మహావాక్యాలు వరుసగా కనిపిస్తాయి. అవును. పరస్పర దేవో భవ, సర్వం కల్వితం బ్రహ్మ లాంటి వాక్యాలు కూడా ఉన్నాయి. ఇవి వినడానికి కొంచెం కఠినంగా సంస్కృత శ్లోకాల్లా అనిపిస్తాయి కదా! అసలు ఒక బిఎస్ఎన్ఎల్ ఇంజనీర్ రాసిన పుస్తకంలో ఈ మహావాక్యాలకు లింక్ ఏంటంటారు? ఆహ్! ఈ మహావాక్యాలు వినడానికి కఠినంగా అనిపించినా వాటి అర్థం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. ఉదాహరణకు తత్వమసి అంటే ఇంగ్లీష్లో దట్ ఈజ్ యూ అని అర్థం. అంటే ఆ పరమాత్మ తత్వమే నీవు అని కదా అర్థం? కరెక్ట్. అలాగే అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను అని. అంటే దేవుణ్ణి అని అహంకారంతో ఫీలవ్వడం కాదు. మనలోనూ మన చుట్టూ ఉన్న ప్రతి జీవిలోనూ ఆ దైవత్వం ఉంది అని గుర్తించడం. ఖచ్చితంగా ఈ విశ్వమంతా ఒకే చైతన్యంతో నిండి ఉంది అని చెప్పే ఒక ప్రాచీన కాన్సెప్ట్ ఇది. మనం ప్రతి మనిషిలోనూ దైవత్వాన్ని చూస్తే ఇక కోపం, ద్వేషం ఎందుకొస్తాయి? చాలా అందంగా చెప్పారు. ప్రారంభంలోనే ఒక రకంగా ఈ పాజిటివ్ వైబ్రేషన్తో సాలిడ్ ఫౌండేషన్ వేశారన్నమాట. అవును. అయితే ఇందులో నన్ను కొంచెం కన్ఫ్యూజ్ చేసిన విషయం ఒకటుంది. అదే దీని ఇండెక్స్ లేదా విషయ సూచిక. ఆ ఆ ఇండెక్స్ డిజైన్ గురించి కదా మీరు అడుగుతోంది? అవును. సాధారణంగా ఇండెక్స్ అంటే 1వ పేజీలో ఈ టాపిక్, 10వ పేజీలో ఇంకో టాపిక్ అంటూ ఒక లిస్ట్ లాగా ఉంటుంది కదా! కానీ ఇక్కడ దీన్నొక వలయంలాగా అంటే సైటిల్లాగా డిజైన్ చేశారు. అవును. ప్రేమ, విశ్వాసము, భద్రత, నోబడి, బ్రహ్మానందం, జ్ఞానోదయం, బాధ్యత, యమనియమ, సకారాత్మక ఆలోచన, సమాధి ఇలా అన్నీ కనెక్ట్ చేశారు. అదే. ఈ 10 అంశాలను బాణాలతో ఒకదాని తర్వాత ఒకటి కలుపుతూ మళ్ళీ మొదటికి వచ్చేలా గీశారు. నాకర్థం కానిదేంటంటే ఆధ్యాత్మిక ప్రయాణమంటే ఒక నిచ్చెన ఎక్కడం గదా, ఇలా గుండ్రంగా తిరగడమేంటి? ఇక్కడే ఒక అద్భుతమైన తాత్వికత ఉంది. మనం ఎప్పుడూ అభివృద్ధి అనగానే ఒక నిచ్చెనను ఊహించుకుంటాం. పైకి వెళ్ళాక సెటిల్ అయిపోతామనుకుంటాం. హ్మ్. కానీ ప్రాక్టికల్గా అలా సెటిల్ అవ్వడమంటూ ఎప్పుడూ ఉండదు గదా! ఖచ్చితంగా ఉండదు. జ్ఞానం లేదా ఆధ్యాత్మిక ప్రయాణమనేది ఒక నిరంతర వలయం. దానికి ముగింపు ఉండదు.
అర్థమైంది. కానీ ఈ సైకిల్లో నోబడి అంటే ఎవ్వరూ కాదు అనే పాయింట్కి ఆ తర్వాతొచ్చే సెక్యూరిటీ, భద్రతకి ఉన్న లింక్ నాకు ఆశ్చర్యమనిపించింది. అవును, చాలా మందికి మొదట ఆ డౌట్ వస్తుంది. అసలు ఎవరూ కాదు అని ఫీలైతే భద్రత ఎలా వస్తుంది? మనం సమాజంలో ఒక గొప్ప పొజిషన్లో ఉంటేనే కదా మనకు భద్రత దొరికేది. పైకే అలానే అనిపిస్తుంది కానీ లాజిక్ దానికి పూర్తి రివర్స్లో ఉంటుంది. మీరు సంబడి అయినప్పుడు, అంటే నేనొక మేనేజర్ని అని ఫీల్ అయినప్పుడు ఆ ఇమేజ్ను కాపాడుకోవాలనే భయం ఉంటుంది. అవును, నా పొజిషన్ ఎవరో లాగేసుకుంటారేమో అన్న ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ నేను నోబడీ, ఎవరూ కాదు అని మనస్ఫూర్తిగా ఫీలైన క్షణంలో ఇక మీరు కోల్పోవడానికి ఏమీ ఉండదు కదా. వావ్! ఎప్పుడైతే కోల్పోయే భయం పోతుందో అప్పుడే సంపూర్ణమైన భద్రత కలుగుతుంది. కరెక్ట్. ఆ భద్రతే బ్రహ్మానందానికి దారితీస్తుంది. అంటే మన ఈగోని వదిలేస్తేనే అసలైన సెక్యూరిటీ దొరుకుతుందన్నమాట. ఇందులో ఇంకో విషయమేంటంటే జ్ఞానోదయం తర్వాత బాధ్యత అని రాశారు. అవును. ఆ తర్వాత యమ నియమ అనొస్తుంది కదా. జ్ఞానోదయం వచ్చాక ఇంకన్నీ వదిలేసి ప్రశాంతంగా కూర్చోవాలి గదా. మళ్ళీ ఈ బాధ్యతలు, రూల్సేంటి? ఆహా. చాలామంది జ్ఞానోదయం అంటే బాధ్యతల నుంచి పారిపోవడం అనుకుంటారు. కాని ఒక వ్యక్తికి జ్ఞానోదయం కలిగితే ఈ సృష్టి అంతా తన కుటుంబమే అనిపిస్తుంది. ఓహో, అప్పుడు బాధ్యత మరింత పెరుగుతుందన్నమాట. అవును. ఆ బాధ్యతతోనే అతను తనకంటూ కొన్ని నియమాలను, అంటే యమనియమాలను ఏర్పరుచుకుంటాడు. ఆ నియమాలతో పాజిటివ్ థింకింగ్ వచ్చి అది సమాధి స్థితికి తీసుకెళ్తుంది. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఆ సమాధి స్థితి నుంచి ప్రపంచం పట్ల ప్రేమ పుడుతుంది. ఇదొక నిరంతర వలయం. చాలా అద్భుతంగా ఉంది. ఈ నియమాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 6వ అధ్యాయంలో ఉన్న కింగ్ ఆఫ్ ది రూల్ లేదా నియమాలకే నియమం అనే కాన్సెప్ట్ గుర్తొస్తోంది. ఆ పాయింట్ చాలా ప్రాక్టికల్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అవును, ఏ నియమమైనా అది నా నియమము అని జీవించడం జ్ఞాని లక్షణం. ఇది నాది కాదు అని దూరం పెట్టడం అజ్ఞాని లక్షణం అని రచయిత చెప్పారు. ఖచ్చితంగా. ఇక్కడే జ్ఞాని మరియు అజ్ఞాని మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే కదా ఆ బరువైన ప్రశ్నేశారు. ఇవ్వటం సులభమా, తీసుకోవడం సులభమా అని. నేనైతే తీసుకోవడమే సులభమంటాను. అవును, ఎవరైనా అలానే ఆలోచిస్తారు. లాభనష్టాల కోణంలో చూస్తాను కదా. అదే కదా, ప్రాక్టికల్గా ఆలోచిస్తే తీసుకోవడం ఈజీ, ఇవ్వడం కష్టం. మరి గ్రంథం దానికి రివర్స్లో ఎందుకు చెప్పింది? ఇక్కడ లాజిక్ ఏంటంటే మీరు ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా తీసుకోవాలి అంటే ముందు వాళ్ళు ఇవ్వడానికి అంగీకరించాలి. వాళ్ళ అనుమతి కావాలి. అవును, వాళ్ళు ఇవ్వను అంటే మనం ఏమీ చెయ్యలేము. దానికి శ్రమ కావాలి. కాని మీ దగ్గరున్నది వేరొకరికి ఇవ్వడానికి ఎవరి అనుమతి కావాలి? ఎవరిది అక్కర్లేదు. మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వచ్చు. అదే పాయింట్. కాబట్టి మన కంట్రోల్లో ఉన్నది ఇవ్వడం. కాబట్టి ఈ సృష్టిలో ఇవ్వడమే అత్యంత సులభమైన పని అని రచయిత వివరిస్తున్నారు. జ్ఞాని ఎప్పుడూ ఇస్తూ ఉంటాడు కాబట్టి అతనికి అన్నీ తిరిగొస్తాయి. అజ్ఞాని ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాడు కాబట్టి అతని వద్ద ఉన్నవన్నీ దూరమవుతాయి. ఇది వింటుంటే నాకైతే ఒక కొత్త క్లారిటీ వచ్చింది. అవును, ఇది ఎవరైనా నేర్చుకోగలిగిన ఒక గొప్ప జీవిత సత్యం. ప్రకృతిలో ఏదీ ఉచితంగా రాదు అనే సత్యాన్ని వివరించడానికి రచయిత వాడిన శ్వాస ఉదాహరణ నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఎగ్జాంపుల్ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది కదా ఈ కాన్సెప్ట్కే. అవును, మనం గాలిని పీల్చుకోవాలంటే ముందు లోపల ఉన్న గాలిని బయటకు వదలాలి కదా. ఖచ్చితంగా. గాలిని బయటకు వదలకుండా లోపలికి పీల్చుకోవడం అసాధ్యం. నీరు కూడా అంతే. పాతది పోతేనే కొత్తది వస్తుంది. ముందు ఇవ్వాలి, ఆ తర్వాతే వస్తుంది. ఈ ప్రకృతి నియమాన్ని మనం కర్మ సిద్ధాంతాన్ని కూడా ముడిపెట్టి చూడవచ్చు కదా. 100%. మనం ఏదైనా సరే ఈ సృష్టికి ఇస్తే అది అదే రూపంలోనో వేరే రూపంలోనో తిరిగి వస్తుంది. అయితే దానికి పట్టే సమయం మనం చేసే కర్మపై ఆధారపడి ఉంటుంది. ఆ టైమింగ్ గురించే పుస్తకంలో ఇచ్చిన కిరాణా షాపు ఉదాహరణ చాలా ప్రాక్టికల్గా ఉంది. 10 రూపాయలిస్తే వెంటనే చాక్లెట్ వస్తుంది. కానీ ఒక విత్తనం నాటితే మొక్క రావడానికి కొన్ని రోజులు పడుతుంది. అదే ఒక మామిడి విత్తనం నాటితే పండు రావడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది కదా. అవును, కొన్ని కర్మలకు జీవితకాలం పట్టొచ్చు, కొన్నింటికి ఎన్నో జన్మలు కూడా పట్టొచ్చు. దీన్నే మనం పూర్వజన్మ సుకృతం అంటాము. అవును, కాని అజ్ఞాని ఎప్పుడూ నాకు ఇప్పుడే కావాలి, నాకేందుకు జరగట్లేదు అంటూ కష్టాలు, టెన్షన్తో శరీరాన్ని కుల్లబెట్టుకుంటాడు. అదే జ్ఞాని అయితే ఆ ప్రకృతి నియమాన్ని అర్థం చేసుకుని ఎప్పుడూ ఇస్తూ ఆనందం, ఆరోగ్యంతో శాంతిగా జీవిస్తాడు. ఇవన్నీ వింటుంటే ఎప్పటికైనా జ్ఞానిగా మారిపోతే లైఫ్ సెట్ అయిపోతుంది అనిపిస్తుంది. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది.
జ్ఞానోదయం అనేది ఎప్పటికీ స్థిరంగా ఉండే ఒక స్థితి కాదు. అదొక నిరంతర ప్రక్రియ. అవును, గ్రంథంలో అదే చెప్పారు కదా, ఎవరూ జీవితాంతం 24 గంటలు జ్ఞానిగా ఉండలేరని, ఏ క్షణంలోనైనా అజ్ఞానంలో పడిపోవచ్చని. అవును, మనం మనుషులం కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి. ఇక్కడే నిజమైన సాధన అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే ఒక వ్యక్తి ఒక రోజులో 4 గంటలు ఇతరులకు ఇస్తూ జ్ఞానిగా ఉండి 20 గంటలు అజ్ఞానిగా ఉన్నాడనుకుందాం. మరుసటి రోజు సాధన ద్వారా ఆ 4 గంటల సమయాన్ని 5 గంటలకు పెంచుకుంటూ వెళ్లడమే అత్యున్నతమైన సాధన. అంటే ఒక రకంగా మన క్యారెక్టర్ని మనమే రోజురోజుకు ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. దీన్ని బట్టి చూస్తే బాహ్య వేషధారణలకు జ్ఞానానికి సంబంధం లేదు కదా. ఖచ్చితంగా లేదు. కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన ఎవరు జ్ఞాని కాలేరు. సూటు బూటు వేసుకున్నంత మాత్రాన అజ్ఞాని కాలేరు. ఒక పనిని ఇవ్వడానికి చేస్తున్నామా లేదా కేవలం లాభమాశించి తీసుకోవడానికి చేస్తున్నామా అన్నది ఏ వ్యక్తికి ఆ వ్యక్తి మాత్రమే తెలుసుకోగలిగే అంతర్గత సత్యం. అవును, సమాధిస్థితి మరియు జ్ఞానోదయం రెండూ వేరుకాదు. నిరంతరం మనలోనికి మనం ప్రయాణిస్తూ ఆ స్థితిని పరమ గురువు సహాయంతో కొనసాగించడమే లక్ష్యం. ఈ పరమగురువంటే బయటెక్కడో ఉండడు కదా, మన లోపలే ఉంటాడు కదా. ఖచ్చితంగా. మన అంతర్గత స్థిమితమే ఆ గురువు మనకు మార్గనిర్దేశం చేసేది అదే. ఈరోజు మనం చర్చించిన విషయాలు నిజంగా చాలా పాత నమ్మకాలను బద్దలుకొట్టాయి. దీని సారాంశం చూస్తే జ్ఞానోదయం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు అని అర్థమవుతోంది. అవును, మన రోజువారీ జీవితంలో మన నియమాలను మనం స్వంతం చేసుకుంటూ తీసుకునే గుణం కన్నా ఇచ్చే సమయాన్ని పెంచుకోవడమే నిజమైన సాధన. దీనివల్ల నిత్య జీవితంలో ఎదురయ్యే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ తగ్గిపోయి స్పష్టమైన ఆలోచన వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది. ఇది ప్రతిరోజు మనం ఆచరించాల్సిన ఒక గొప్ప జీవన విధానం. ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్నను మనం ముందుంచుకుందాం. ఒకవేళ జ్ఞానోదయం అనేది కేవలం మనం ఇచ్చే సమయాన్ని గంటల లెక్కన పెంచుకుంటూ పోవడమే అయితే, ఖచ్చితంగా. ఒక క్షణం ఊహించుకుందాం. ఈ రోజుల్లో మన ఆధునిక సమాజం, పాఠశాలలు లేదా కార్యాలయాలు కేవలం ఉత్పాదకత లేదా మార్కులు ఆధారంగా కాకుండా అంటే ప్రొడక్టివిటీ బేస్ మీద కాకుండా కదా. అవును, ఒక వ్యక్తి తన రోజులో ఎన్ని గంటలు ఇతరులకు ఇచ్చే గుణంతో గడిపాడు అనే దానిమీద విజయాన్ని కొలవడం ప్రారంభిస్తే ఈ ప్రపంచం ఇంకెంత అద్భుతంగా మారిపోతుంది అని మనం ఆలోచించవచ్చు. నిజంగా చాలా గొప్ప ఆలోచన. ఈ సరికొత్త విధానం అమలైతే సమాజం పూర్తిగా ప్రశాంతంగా మారిపోతుంది. కరెక్ట్. ఈ సరికొత్త ఆలోచనతో ప్రతి ఒక్కరూ తమ స్వంత అన్వేషణను కొనసాగించాలని, నేర్చుకోవాలనే తపన ఎప్పటికీ ఇలాగే నిరంతరంగా సాగాలని ఆశిస్తూ ఈనాటి పరిశీలనను ఇక్కడితో ముగిద్దాం.